ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. వివిధ శాఖల అధికారులు తమ శాఖల్లో జరిగిన అభివృద్ధి ప్రణాళికలు వివరించారు. అయితే ఈ సమావేశంలో ఎమ్మెల్యే కోవాలక్ష్మి అసహనాన్ని వ్యక్తం చేశారు. అధికారులు తమకు సమాచారం ఇవ్వకుండానే పనులు కొనసాగిస్తున్నారని, వివరణ అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ప్రభుత్వ అధికారులపై ఫైర్ అయ్యారు. ఇక దీనిపై వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండా ఎలాంటి ప్రభుత్వ పథకాలు మొదలు పెట్టరాదని అధికారులకు సర్క్యులర్ జారీ చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ మెంబర్స్ ఎంపీని ప్రజల వద్దకు వెళ్ళి ఫైల్ చేసుకొస్తారని పడ్డాము. మేము ఓట్లు ఇంటింటికి అడుగుతామే. మా ఊళ్ళో బడి కడితే బడిగా మా బొమ్మ ఉండాలి, మా ఫోటో ఉండాలి, ఆశపడి మిమ్మల్ని అడుగుతామా? దునియాకు తెలిసిన విషయం మేము మీకు తప్పు కాదు, అది మా తప్పు. నేను చేసిన వినండి, ప్లీజ్ లిసన్ మీ. మేము అక్కడ చేయము, ఎందుకంటే అది కారణం నడుస్తుంది ప్రకృతి. ఆహ్వానిస్తాం. అట్లనే మీరు కూడా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు, రోడ్లు వేస్తారు, బ్రిడ్జ్లు వేస్తారు, ఏది వేస్తారు, స్థానికంగా ఉన్న విలువలు కదా, దానికి మన పైనుంచాలు తీసుకోవడం అది నైతిక బాధ్యత మీకు. దయచేసి చేయాలి. మీరు కూడా ఏంటంటే దయచేసి అధికారంలో లేని ప్రజాప్రతినిధులకి అధికారిక కార్యక్రమాలకి ఆహ్వానించమంటే మా విజ్ఞప్తి. చాలా తక్కువ అనుకుంటున్నా. ఆ 75% మే నాట్ బి రైట్ అనుకుంటున్నా. అదే సార్, మీరు దయగా మండల్ గారు మీరు ఎక్కువ